హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈ మహాశివరాత్రికి కోటప్పకొండ వెళ్తున్నాను. ట్రాఫిక్ జామ్ అవ్వకూడదని కొండకి 3 కిలోమీటర్ల దూరంలోనే బస్సులు ఆపేశారు. అందుకే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. సాయంత్రం తిరణాలకి ప్రభలన్నీ రెడీ చేస్తున్నారు. కోటప్పకొండ చీరాల నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నరసరావుపేటకి 20 కిలోమీటర్ల లోపలే ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నంద్యాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. మీరు ట్రైన్ ద్వారా నరసరావుపేట చేరుకొని అక్కడి నుంచి ఎనీ టైం ఆటోలు రెడీగా ఉంటాయి. డైరెక్ట్గా కొండ దగ్గరికి వచ్చేయచ్చు. కొండ మీదకి రోడ్వే కూడా ఉంది. నడిచి వెళ్ళాలనుకుంటే 800 మెట్లతో మెట్ల దారి కూడా ఉంది. మెట్ల దారి కిలోమీటర్ లోపలే ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కొండ మీదకి. ఈ గోపురం నుంచే మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది. ఆగకుండా వెళ్తే అరగంటలో వెళ్ళిపోవచ్చు. గుడికి ఎదురుగా కుడి వైపున అన్నదాన సత్రం ఉంది. ప్రతిరోజు ఇక్కడ నిత్యం అన్నప్రసాదం జరుగుతుంది. కోటప్పకొండ చరిత్ర మీకు సింపుల్గా చెప్తాను. సుందుడు కుందూరి అనే దంపతులకి పెద్ద కూతురే ఆనందవల్లి. ఈమెను గొల్లబొమ్మ అని కూడా పిలుస్తారు. శివపరమాత్మకి పరమభక్తురాలైన ఈమె రోజు గుడికి వచ్చి పూజలు చేస్తూ ఇక్కడే సమయం అంతా గడిపేది. ఆమె భక్తికి మెచ్చిన జంగమదేవర ప్రత్యక్షమై ఆమెకు స్వయం గర్భధారణ వరమిస్తాడు. మనసంతా భక్తితో నిండిపోయిన ఆమె తాను గర్భవతి అని కూడా లెక్క చేయకుండా ఎంత ఎండైనా వర్షం కురుస్తున్నా సరే గుడికి వెళ్ళి పూజలు చేసేది. జంగమదేవర తాను మళ్ళీ ప్రత్యక్షమై, ఇంత కష్టం తీసుకోకు, నేనే మీ ఇంటికి వస్తాను, నువ్వు ముందు నడు, నేను నీ వెనకే వస్తాను, కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దని చెప్పాడు. రుద్రకొండ నుండి బయలుదేరిన ఆమె బ్రహ్మకొండకు వచ్చేసరికి సహనం పట్టలేక వెనక్కి తిరిగి చూస్తుంది. జంగమదేవర వెంటనే ఆగిపోయి బ్రహ్మకొండల్లోని ఒక గుహలోకి వెళ్ళి తాను లింగరూపంగా మారిపోతాడు. ఆ స్థలం పునీతమై కోటేశ్వర ఆలయంగా ఫేమస్ అయ్యింది. ఆనందవల్లి కూడా ఈ గర్భం తన భక్తికి పరీక్ష అని తెలుసుకొని ఆమె దైవంలో ఐక్యమైపోతుంది. ప్రతి మహాశివరాత్రికి లక్షల్లో జనం స్వామిని దర్శించుకొని వేడుక చేసుకుంటారు. ఈరోజు కూడా లక్షల్లో భక్తులు వచ్చారు. దర్శనానికి ఏకంగా 3 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లో ఉన్న భక్తులు ఇబ్బంది పడకుండా దేవస్థాన యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేశారు. సమయానికి మంచినీళ్లు, మజ్జిగ సరఫరా చేశారు. సాయంత్రం అవుతున్న కొద్దీ భక్తుల రద్దీ ఎక్కువైపోయింది. దాదాపు 3 ఫ్లోర్లు భక్తులతో నిండిపోయింది. స్వామివారిని దర్శించుకోవడానికి ఎంత కష్టమైనా లెక్క చేయం అన్నట్టుంది వాతావరణం. క్యూ లైన్లో భక్తులు ఎలా ఉన్నారో మీరే చూడండి. దర్శనం అయిపోయి బయటికి వచ్చేసరికి చెప్పినట్టే 3 గంటలు పట్టింది. ఇదివరకు 3 సార్లు వచ్చాను, కానీ ఇంత రష్ చూడటం ఇదే మొదటిసారి. టెక్నాలజీ ఎంత పెరిగినా భక్తి విషయంలో హిందువులకి ఎవ్వరూ సాటిరారు. ఎన్ని పనులున్నా ఆ పండగ సమయానికి అందరూ అక్కడ చేరుకుంటారు. ఎన్ని ఇబ్బందులైనా భరిస్తారు. మొన్న కుంభమేళాను కూడా ఇలాగే జయప్రదం చేశారు. కోటప్పకొండకి వస్తే లక్షల్లో భక్తుల్ని చూస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో ఇదే పెద్ద వేడుక.
శివుడున్న ప్రతి చోట వినాయక స్వామి ఉండాల్సిందే. చూడండి, వినాయక స్వామి విగ్రహం, ఆయన వాహనం అయిన మూషికం అంటే తెలుసు కదా, ఎలుక, ఆ విగ్రహాన్ని కూడా కట్టారు. గుడి తరపున కొండ కిందకి పైకి బస్సులు ఉచితంగానే రవాణా చేశారు. కిందకి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. రోడ్లన్నీ భక్తజనంతో నిండిపోయినాయి. చూడండి, స్వామివారికి ఫౌంటైన్తో అభిషేకం జరుగుతుంది. దేశమంతా ఈరోజు పండగ వాతావరణంతో కళకళలాడుతుంది. శివభక్తులందరూ ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు. ఇలా జాగారం చేసిన వాళ్ళు వాళ్ళ జీవితంలో గొప్ప ఫలితాలని చూస్తారు. ఈ ప్రక్రియ ద్వారా శారీరక మానసిక ప్రయోజనాలు కూడా పొందుతారు. మొత్తం 25 పైనే ప్రభల్ని కట్టారు. చూడండి, ఈ ఏరియా అంతా లైటింగ్తో వెదజల్లుతుంది. ఈ రాత్రంతా జనం వస్తూనే ఉంటారు. ప్రతి ప్రభకి ఒక మ్యూజికల్ నైట్ జరుగుతుంది. దారిలో మళ్ళీ గంట సేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. అన్ని ఊళ్ళకి స్పెషల్ బస్సులు వేశారు కదా, చిలకలూరిపేట, చీరాల, ఒంగోలు, నరసరావుపేట. దాదాపు నైట్ మొత్తం అంటే తెల్లవారుజాము దాకా బస్సులు తిరుగుతూనే ఉంటాయి. అందరూ కోటప్పకొండ వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. ఉంటాను.